బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు యేసుక్రీస్తుల వారి ద్వారా నీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. దేవా గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందులకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. గడిచిన రాత్రి అంతా నేను మమ్మల్ని కాపాడి తండ్రి, మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. దేవా ఈ దినాన్ని చూడక ఎందరో మరణించినారు కను తండ్రి, మాకైతే ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినందులకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. దేవా ఈ ఉదయకాలమున ఎందరో తండ్రి నీ బిడ్డలని పాద సన్నిధికి వచ్చి తండ్రి మీకు మొరపెట్టుకుంటున్నారు తండ్రి. వారికి ఏ అవసరతల కోసం వచ్చారో నేను వారి అవసరత తీర్చమని అడుగుతున్నాం కన్నా తండ్రి.
కన్న తండ్రి, ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు తోడు నీడగా ఉండి మీ మీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలను మనం ధ్యానించుకుందాం. ఆ కాలమున శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లనెను, మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారండి. యేసుక్రీస్తుల వారి దగ్గరికి శిష్యులు అడుగుతున్నారు, దేవా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని శిష్యులు యేసు ప్రభువుల వారిని అడిగినప్పుడు యేసు ప్రభువుల వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఒకటి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలనో చెబుతున్నాడు. రెండవదిగా పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతున్నాడు. అంటే మొదట మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుల వారు చెబుతున్న మాట ఏమని చెబుతున్నాడంటే, మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారై ఉండాలి. మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మొదట మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారై ఉండాలి. అంటే బిడ్డలు ఎలా ఉంటారు? చిన్నపిల్లలు ఎలా ఉంటారు? చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు పిల్లలు కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళా కొద్ది సమయానికి మర్చిపోయి మళ్ళా కలుసుకొని మళ్ళా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఇది పిల్లల్లో ఉండే సహజ లక్షణం. కానీ ఇలాంటి లక్షణం, ఇలాంటి స్వభావము మీలో ఉండాలి అని యేసు ప్రభువుల వారు శిష్యులకు చెబుతున్నాడు. అంటే బిడ్డల హృదయాలలో ఎంత తగ్గింపు ఉంటుంది. ఒక మాట ఏమన్నా అన్న తర్వాత పిల్లలు అప్పటికి కోప్పడినప్పటికీ మళ్ళీ కొద్దిసేపటికి మర్చిపోతారు ఆ మాటను. కానీ మనుషులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని చచ్చేంత వరకు పౌరుషంతో ఉంటారు. కానీ అలాంటి పద్ధతి వద్దు, అలాంటి ఆలోచన వద్దు. మీరు మారు మనసు పొందాలి. ముందుగా మారు మనసు పొందాలి అంటే ఇంతవరకు మీ మనసు ఎలా ఉన్నదో, పాపంతో ఉన్నదా, ద్వేషంతో ఉన్నదా, పగతో ఉన్నదా? ఇలాంటి మనసు వద్దు. మీ మనసు ఎలా ఉండాలి? బిడ్డల వంటి స్వభావం గలవారై ఉండాలని ప్రభువులు చెబుతున్నాడు. మనకు నిజంగా ఒక మాట చెప్పాలంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి గురించి మనం ఆలోచన చేస్తే, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు కూడా యేసు ప్రభువుల వారి గురించి ఎంత గొప్పగా చెబుతున్నాడంటే అంత గొప్పగా చెబుతున్నాడు. అంటే యేసుక్రీస్తుల గురించి చెప్పటంలో ఆయన ఉద్దేశం ఎలా తగ్గించుకున్నాడో ఒకసారి మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదివితే, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని నిజంగా బాప్తిస్మిచ్చి యోహాను ఎంత నిజంగా మాట్లాడుతాడు, ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పులు వారును మోయుటకైనను నేను యోగ్యుడను కాను అని అంటున్నాడంటే నిజంగా బాప్తిసం ఇచ్చి యోహాను ఎంతగా తగ్గించుకున్నాడు. బాప్తిసం ఇచ్చు యోహాను కూడా ఒక ప్రవక్త కదా, ఆయనకెందుకు లేదు గర్వము? కానీ నిజాన్ని ఒప్పుకున్నాడు, నిజాన్ని చెప్పాడు, వాస్తవాన్ని అంగీకరించాడు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు గొప్పవారు.
ఆయన మూడు లోకాలక చక్రవర్తి. కాబట్టి ఆయన గురించి ఈయన గొప్పగా చెప్పుకుంటూ తన స్థాయిని కూడా యోహాను గారు, పరిశుద్ధ బాప్తిస్మిచ్చి యోహాను గారు తన స్థాయిని కూడా తగ్గించుకొని ఇక్కడ మాట్లాడడం మనకు తెలుసు. ప్రియులారా, మనిషి జీవితంలో సామాన్య నుండి శాస్త్రవేత్తకు, సామాన్య నుండి ధనవంతుని వరకు మనిషిలో ఉండే ఆలోచన ఒకటే, గర్వం. తగ్గింపు స్వభావం ఉండదు. నేనేంది తగ్గడమేంది, వానికంటే నేను తక్కువ వాడినా అని ఇలా మాట్లాడడం మనం వింటున్నాం. అంటే అక్కడక్కడ మనం వింటున్న మాటలు ఏంటంటే ఎవరి నోటన విన్నా కూడా గర్వపు మాటలే వస్తున్నాయి. అంటే తగ్గింపు స్వభావం లేదు. అందుకే యేసుక్రీస్తుల వారు మీకు బిడ్డల వంటి స్వభావం కావాలి, మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే బిడ్డల వంటి స్వభావం కావాలి అని చెబుతున్నాడు. అంటే మనిషి యొక్క జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో తగ్గింపు అనేది ముఖ్యంగా ఉండవలసిన లక్షణం. తగ్గింపు, ఆ తగ్గింపు స్వభావం మనిషిలో లేనప్పుడు మనిషి గర్వంతో విర్రవీగి తన జీవితాన్ని తనకు తానుగా నాశనానికి కొని తెచ్చుకుంటాడు. యేసుక్రీస్తు వారు పలికిన మాట ఎంతో అద్భుతమైన మాట. ఆ మాట ప్రకారం నడిస్తేగిన, ఆ మాటను మనం హృదయంలో పెట్టుకొని నడిస్తేగిన మన జీవితాలు ధన్యమైపోతాయండి. ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో నుంచి మరొక సందర్భాన్ని మనము చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. 7వ అధ్యాయం 26వ వచనం, 24 నుంచి చదువుతానండి. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవ్వనికి తెలియకుండవలనని కోరిన యేసుక్రీస్తులు. అంటే యేసుక్రీస్తుల వారు తూరు సీదోనుల ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా చూసుకోండి అని దేవుడైన యేసుక్రీస్తుల వారు కోరుకున్నాడు. కానీ ఆయన వచ్చిన సంగతి అది మరుగై ఉండలేదంటండి. మరుగై ఉండలేక అక్కడ చుట్టుపక్కల వారికి అందరికీ యేసుక్రీస్తు వచ్చాడని తెలిసిపోయింది. 25వ వచనం, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను చూచి ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ ఎవరంటే సురోఫెనికయ వంశమునందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఇక్కడ ఒక స్త్రీ వచ్చిందండి, యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎవరంటే సురోఫెనికయ వంశమునందు పుట్టిన ఒక గ్రీకు దేశస్థురాలు, గ్రీకు దేశానికి సంబంధించిన స్త్రీ. అయితే ఆ స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టిందని అది వెళ్ళగొట్టాలని యేసుక్రీస్తుల వారిని వేడుకుంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె యేసుక్రీస్తుని వేడుకొనిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారంటే ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనను. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ పిల్లలు అంటే ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడండి. అంటే యేసుక్రీస్తుల వారు మొదటగా ఇశ్రాయేలులను రక్షించడానికి వచ్చాడు కదా. ఈ ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు ఏదైతే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాడో, ఒక మంచి కార్యక్రమాన్ని మొదట ఇశ్రాయేలీల నుండే ప్రారంభించబడింది కదా అని చెబుతూ ఇక్కడ యేసుక్రీస్తు ఒక రొట్టె, ఇశ్రాయేలును ఒక పిల్లలతో పోల్చి ఈ పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయుట యుక్తము కాదు అనను. అంటే నేను ఇశ్రాయేలీల దగ్గర ఉన్నది ఈ రొట్టె తీసుకొని నేను అన్యులైన వారికి వేయుట యుక్తం కాదు. అన్యులు అంటే ఎవరంటే ఇక్కడ కుక్క పిల్లలతో పోల్చాడు.
ఇప్పుడు ఎవరు ఈ గ్రీసు దేశానికి సంబంధించిన ఆ స్త్రీ ఎవరంటే ఆమె అన్యురాలు, గ్రీసు దేశస్తురాలు, ఒక అన్యురాలు. అంటే ఇప్పుడు ఆమెను యేసు ప్రభువుల వారు ఒక కుక్కతో పోలుస్తున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు గర్వం కాదండి, ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఆమె మనసును, ఆమె హృదయాన్ని పరిశీలించే పనిలో అంటున్నమాట. ఏమంటున్నాడంటే ఆయన ఆమెను చూచి 27వ వచనం అండి, ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, అంటే ఇశ్రాయేలులో మొదట తృప్తి పొందవలను అని అంటూ పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదెనను అని యేసుక్రీస్తు అంటుంటే, ఇప్పుడు ఆమె ఏమని మాట్లాడుతుండో 28వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు ఆమె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బ్రల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలను తినును కదా అని ఆయనతో చెప్పును. ఈమె నిజంగా ఒక చక్కని మాట, ఒక తగ్గింపు స్వభావము, ఎలా తగ్గించుకొని మాట్లాడుతుందో మనకు ఇక్కడ చాలా చక్కగా అర్థమవుతుందండి. అందుకమే నిజమే ప్రభువా, నువ్వన్నమాట నిజమే, అయితే కుక్క పిల్లలు కూడా బండ కింద ఉండి పిల్లలు వేయు రొట్టె ముక్కలను తినును కదా అంటే ఏ పిల్లలైతే ఇశ్రాయేలీలు ఆ పిల్లలు ఉన్నారో ఆ పిల్లల గురించి మాట్లాడుతూ, అక్కడ ఇశ్రాయేలీలైన ఆ పిల్లలు ఒకవేళ రొట్టె తింటే ఆ రొట్టె ముక్కలు కింద పడితే ఆ కింద పడిన ముక్కలు కుక్కలు తినును కదా అని ఆమె అంటుంది. అంటే ఎంత తగ్గించుకొని మాట్లాడుతుందో మనకు ఇక్కడ అర్థమైపోతుందండి. ఆ మాటకు యేసుక్రీస్తుల వారు నిజంగా చాలా చక్కగా అన్నాడండి ఒక మాట. అందుకైన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పడుకొని ఉండుట, దయ్యము వదిలిపోయి ఉండుట చూచెను. ఇక్కడ ఆమె తగ్గింపు స్వభావం ఏదైతే తగ్గించుకొని మాట్లాడిందో ఆ తగ్గింపు స్వభావాన్ని చూసి యేసుక్రీస్తుల వారు అప్పుడే చెప్తాడు, నీ కుమార్తెను దయ్యము విడిచి వదిలిపోయింది అని చెప్తాడనమాట. అంటే ఈరోజు ఈ మాట ఆమె ఎంత తగ్గించుకున్నది యేసుక్రీస్తు దగ్గర. ఇప్పుడు మనం ఎవరి దగ్గర పోయి మన తెలిసిన వారికి కానీ మన ఫ్రెండ్స్ దగ్గరికి కానీ మనం పోయి ఒక 1000 2000 అప్పు అడుగుతాం. వాళ్ళు అప్పు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకుంటే గిన వాళ్ళు 2 మాటలు, నువ్వు నాకు అప్పుడు పలకలేదు, ఇప్పుడు పలకలేదు, నేను ఒకప్పుడు నీకు మేలు చేసినా, నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చిన, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనమేమైతే ఏమంటాం, నువ్వు చెయ్యి లేకపోతే ఇవి లేదని చెప్పు, ఉంటే ఇవ్వు లేకుంటే లేదని చెప్పు అని మనము ఈ 2 మాటలు బెదిరించి గర్వంతోనే మనం తిరిగి వెళ్ళిపోతాం ఆ డబ్బు లేకపోయినా. కానీ ఇక్కడ ఆమె ఏం చేసిందంటే చాలా తగ్గించుకొని మాట్లాడింది. అంటే అంత తగ్గించుకొని మాట్లాడిన దానికి ప్రతిఫలంగా దేవుడు ఆమె మనసు నచ్చి ఆమె కూతురికి స్వస్థత వరాన్ని అనుగ్రహించాడు. ప్రియులరా, నిజంగా ఈ తగ్గింపు స్వభావం అనేది చాలా విలువైనది. మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఈ తగ్గింపు స్వభావం. ఈ తగ్గించబడిన వాళ్ళు ఒకరోజు హెచ్చించబడతారండి. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట, తన్ను తాను తగ్గించబడిన వాడు హెచ్చింపబడును అని అంటాడు. ప్రియులరా, అలాగే ఇంకొక సందర్భం మనం చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందామండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమయ్యుండెను. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఒక అధికారి అన్నమాట. అంటే ఈరోజు మనము గమనించినట్లయితే ఈరోజున్న ఒక పోలీస్ వ్యవస్థకు కానీ
ఇదిగినా మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక స్టేషన్లో ఒక 10 మందికి ఒక ఎస్ఐ ఏ విధంగా ఒక అధికారిగా ఉంటాడో, అలాగే ఒక 2, 3 స్టేషన్లకు ఒక సిఐ ఒక అధికారిగా ఉంటాడు. అలాగే ఒక ప్రాంతానికి అంతా ఒక ఒక అధికారిగా ఒక డీఎస్పీ ఉంటాడు. అంటే ఒక 100 మంది పోలీసులకు ఒక పై అధికారిగా ఒక డీఎస్పీ ఏ విధంగా ఉంటాడో, అలాగే శతాధిపతి అయిన ఈయన కూడా 100 మందికి అధికారి. అంటే డీఎస్పీ స్థాయి అనుకో. ఈ డీఎస్పీ స్థాయి అంతటి స్థాయి అయినా ఒక తగ్గించుకొని మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి 6వ వచనం మనం చదివితే, ఇప్పుడు ఆయన దగ్గరికి యేసుక్రీస్తుల వారి దగ్గరికి యూదుల పెద్దలను పంపించారు. పంపించిన తర్వాత అక్కడ ఆయన పోయిన వారు చెబుతున్న మాట ఏం చెప్తున్నారంటే, కావున యేసు వారితో కూడా వెళ్ళను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అంటున్నాడండి. అంటే ఇక్కడ శతాధిపతి ఏమంటున్నాడంటే, తన స్నేహితులతో చెప్తున్నాడు, మీరు వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆ యేసుక్రీస్తుతో చెప్పండి. ఏమని చెప్పమంటున్నాడంటే, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. అంటే అంత పెద్ద అధికారి యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడంటే, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను అంత పాత్రుని కాను, ఒకవేళ నీ దగ్గరకు వచ్చడానికి కూడా నేను అంత పాత్రుడను కాను అని తనను తాను ఒక శతాధిపతి తగ్గించుకొని చెబుతున్నాడండి. ఇంతేనా? ఆయన కెపాసిటీ ఏ విధంగా ఉందంటే, శతాధిపతి కెపాసిటీ ఏ విధంగా అంటే, 8వ వచనం, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహాధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయునని చెప్పి నేను చెప్పినట్టు ఆయన చెప్పునని వారితో పంపాను. అంటే ఇక్కడ ఆయన అధికారం గురించి చెప్తున్నాడు. నా కింద అనేక మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, నేను ఇది చేయమంటే అది చేస్తారు, వాళ్ళు నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, ఇలాంటి దాసులు నా దగ్గర ఉన్నారు. అయితే ఈయన ఈ మాట చెప్పి తనను తాను తగ్గించుకొని యేసుక్రీస్తుల వారికి చెప్పమని తన స్నేహితులతో చెప్తున్నాడండి. నిజంగా నువ్వు మాట మాత్రమే సెలవయ్యా ప్రభువా, నా దాసుడు స్వస్థపరుస్తాడు, నువ్వు మాట మాత్రమే సెలవి, నువ్వు నా ఇంటికి వచ్చే అంత యోగ్యుడను నేను కాను అని తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడండి. నిజంగా ఆ మాటలు విన్న యేసుక్రీస్తుల వారు ఏమంటున్నాడంటే, యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడ్డాడంట. నిజంగా ఒక శతాధిపతి అయి ఉండి అతను మనల్ని పిలిపించి ఇంట్లోకి రమ్మని చెప్పాలి, కానీ అతను రమ్మనకుండా నేను అంతటి యోగ్యుడను కాను అని చెప్పి తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడంటే, మాట మాత్రం సెలవివ్వమని చెప్తున్నాడంటే, నిజంగా అతడు చాలా గొప్ప విశ్వాసం ఉందని యేసుక్రీస్తుల వారు సెలవిస్తున్నాడండి. ఇక్కడ యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వస్తున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలీయులైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నిజంగా పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనరి. అంటే యేసుక్రీస్తుల వారు ఎక్కడో ఉండంగానే ఎప్పుడైతే శతాధిపతి స్నేహితులు అక్కడికి వెళ్ళి ఆయన గురించి, ఈ శతాధిపతి గురించి యేసుక్రీస్తుకి చెప్పాడో, యేసుక్రీస్తు కూడా ఆశ్చర్యపోయాడు. అంటే అతను అంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు, అందులో అంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు అని యేసుక్రీస్తుల వాడు, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అని యేసుక్రీస్తుల వారు అక్కడ చెప్పడం జరిగిందండి ప్రియులారా. అలాగే ఇంకొక సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తుల వారి గురించి అండి. యేసుక్రీస్తుల వారి గురించి ప్రవక్తల గ్రంథాలలో కానీ మనము చూసినట్లయితే
ఈయన మహనీయుడైన యేసుక్రీస్తుల వారు ముందుగానే పరలోకంలో తండ్రి దగ్గర ఉండే ఆ స్థానాన్ని వదిలి ఈయన మనిషిని రూపం ధరించి భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన ఈ యేసుక్రీస్తుల వారు ఎలా ఉంటాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదివినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి. అంటే యేసుక్రీస్తుల వారు వస్తున్నాడు సాత్వికుడయ్యి, అంటే తగ్గింపు స్వభావం కలవాడయ్యి గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఎంత తగ్గించుకున్నాడు. ఆయన ఎవరు? ఆయన మూడులోకాల చక్రవర్తి. ఆయన భూమికి ఆకాశానికి, భూమికి పరలోకానికి నరకానికి చక్రవర్తి ఆయన. అలాంటి ఆయన సాత్వికుడుగా ఒక గాడిదపై వస్తున్నాడంటే ఎంత తగ్గించుకొని వస్తున్నాడో ఒకసారి మనము జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం చూస్తే అక్కడ కూడా యేసుక్రీస్తుల వారి గురించి ముందుగానే ప్రవక్తల నోట పలికించిన మాట చదివినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లల్ని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని అంటున్నాడండి. ఇక్కడ జకర్యా గారు వ్రాస్తున్న మాట అండి. అంటే ఈయన ఎలా వస్తాడు? యేసుక్రీస్తుల వారు దీనుడై వస్తాడు ఈ భూమి మీదకు అని చెప్తున్నాడండి. దీనుడై వస్తున్నాడు అంటే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు ఆయనలో కరుణ, ప్రేమ, దయ, దీనత్వము ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తుల వారు తనను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తుల వారికి ఇచ్చిన ఆయుస్సు 33.5 సంవత్సరం ఏదైతే ఉందో, ఈ 33.5 సంవత్సరాలు దేవుని కోసం పరితపించిపోయాడండి. దేవుని పని చేయాలి, దేవుని ఆశయాన్ని నెరవేర్చాలి అని దేవుని గురించి గొప్పగా సువార్త చేసి తనను తాను తగ్గించుకొని భూమి మీద బ్రతకాడండి. అంటే ఈరోజు మన జీవితాల్లో మనకు తగ్గింపు లేదండి. మనకు కనీసము మన కాడ డబ్బు ఉండదు, ఏమీ ఉండదు, అయినా మన జీవితాలలో గర్వం ఎక్కువ ఉంటుందండి. తగ్గింపు ఉండదు. తగ్గింపు స్వభావం, ఆ లక్షణం అనేదే మనలో ఉండదు. ఏం చూసుకొని మనం విర్రవీగుతున్నాం? ఏం చూసుకొని మనం గర్వపడుతున్నామండి? నిజంగా గర్వంతో చాలామంది విర్రవీగిపోతుంటారండి. ఏంటి నేను తగ్గడం ఏంటి? నా ఆస్తి ఏంటి? నా ఉద్యోగం ఏమిటి? నా వ్యాపారం ఏంటి? నా భూములేంటి? నేను ఒకరికి తగ్గడం ఏంది? నా పిల్లోళ్ళు ఏంది? నా పిల్లోళ్ళ సంపాదన ఏంది? ఇలా మాట్లాడుతూ మనిషి విర్రవీగిపోతుంటాడు. కానీ నిజంగా బైబిల్ గ్రంథములో నుంచి మనము పరిశీలించినట్లయితే ఒక యేసుక్రీస్తుల వారు ఎలా తగ్గించుకున్నారు, ఒక బాప్తిసం ఇచ్చి యోహాను ఎలా తగ్గించుకున్నారు, అలాగే గ్రీసు దేశస్త్రాలు ఏ విధంగా తగ్గించుకున్నదో మనకు చాలా చక్కగా మనకు అర్థమవుతుందండి. అంటే ఈ మాటలు మనం విన్న తర్వాత మన హృదయంలో ఈ మాటలు నాటబడాలి. నాటబడిన ఈ మాటలు మన హృదయాలలో నాటబడి ఇవి ఫలించాలండి. నిజంగా యేసుక్రీస్తుల వారి మహానుభావుడు ఎంత గొప్పవాడు. ఆయన ఈ భూమి మీద ఎలా బ్రతికాడంటే జాలరులతో కలిసి ఉన్నాడంటే అది మామూలు విషయమా? ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ ఎవరైనా జాలరులతో ఒక 10 రోజులు కలిసి తిరుగుతారా? కలిసి తిరగరండి. వాళ్ళు వచ్చేగిన ఒక 10 నిమిషాల నుండి ఫోటోకు పోజులు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. అంటే తన స్థాయి వీళ్ళది కాదు అని ఒక అధికారి అనుకుంటాడండి. నా స్థాయి వేరే, నా స్థాయి గొప్పది, వీళ్ళు చిన్న స్థాయి అని ఆలోచించే వాళ్ళు ఈ భూమి మీద మనం చూస్తాం. యేసుక్రీస్తుల వారు జాలరులతో ఉన్నాడంటే అది మామూలు విషయం కదండి. ఎంత తగ్గించుకున్నాడు.
ఎంత తగ్గించుకొని జాలరులతో తిరిగాడండి. అంతేనా? పిడిగుద్దులు గుద్దుతుంటే ఆయన నోరెత్తకుండా గమ్ముగా ఉన్నాడండి. ఆయన అనుకుంటే గిన ఈ విశ్వాన్ని నాశనం చేయగలడు యేసుక్రీస్తుల వారు. కానీ ఆయన తగ్గించుకోవాలి. తగ్గించుకొని భూమి మీద మనకు మాదిరికరంగా ఉండాలి. మహా అంటే నన్ను చంపగలుగుతారు అని యేసుక్రీస్తుల వారు అనుకున్నారండి. నేను చంపినా తిరిగి మళ్ళీ లేవగలను, నేను ఇక్కడ ఏముంది ఈ భూమి మీద అనుకున్నాడు. ఆ విధంగానే యేసుక్రీస్తుల వారు సాత్వికంతో, దీనత్వంతో, తగ్గింపు స్వభావంతో యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికినట్లు మనకు కనబడుతుందండి. ప్రియులారా, అలాగే మనకు పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి మనం గమనించినట్లయితే గిన ఒక అబ్రహాం గారు ఎలా తగ్గించుకొని బ్రతికాడు. అబ్రహాం గారు తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు మరో మాట మాట్లాడకుండా అబ్రహాం గారు ఈ దేవుడైన చూపించిన ఆ ప్రాంతానికి వెళ్ళాడంటే నిజంగా ఆయన విశ్వాసం గొప్పది, ఆయన తగ్గింపు స్వభావం గొప్పదండి. ప్రియులారా, నిజంగా ఒక అబ్రహాం అయితేమే, ఒక దావీదు అయితేమే, ఒక మోషే అయితేమే, ఒక సొలొమోను, వాళ్ళందరికంటే మనం ఏ విషయంలో గొప్ప వాళ్ళమండి? మనము వారి కాలి గోటికి కూడా సరిపోలేనటువంటి వారం మనం. ఈరోజు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా బ్రతికారు ఈ భూమి మీద, వాళ్ళు భూమి మీద ఎలా బ్రతికారు అనేది మనం చూసి నేర్చుకొని దానిని మాదిరికరంగా పెట్టుకొని మనం కూడా బ్రతకాలండి. ఒక్కసారి యేసుక్రీస్తుల వారి స్థానం ఏందో మనము బైబిల్ గ్రంథంలో చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనాలు చదువుదామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే యేసుక్రీస్తుల వారి స్థాయి ఏంది? దేవునితో సమానంగా ఉండే స్థాయి. అలాంటి స్థాయిని యేసుక్రీస్తుల వారు తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద అనేక శ్రమలు, అనేక వేదనలు, అనేక కన్నీటి బాధలు అనుభవించి యేసుక్రీస్తుల వారు పరలోకానికి వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తుల వారు పడిన ఆ బాధ, ఆ శ్రమ ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగా యేసుక్రీస్తుల వారికి దక్కిన గౌరవం ఏందో మనము 9వ వచనంలో చూస్తే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాలి. ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాలి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహింపబడను. అంటే యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చి తగ్గించుకొని బ్రతికాడో అన్ని నామముల కంటే పైనామము నామమును కన్న తండ్రి అయిన దేవుడు ఆయనకు అనుగ్రహించాడండి. ప్రియులారా, నిజంగా ఒక అబ్రహాముని హెచ్చించాడు, ఒక దావీదుని హెచ్చించాడు, ఒక సొలొమోనుని హెచ్చించాడు, ఒక మోషేని హెచ్చించాడు. ఎందరైతే తగ్గించుకొని వాళ్ళ జీవితాలలో వాళ్ళు బ్రతికారో వారిని అందరినీ కూడా దేవుడు హెచ్చించాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు కూడా ఈ దేహాలు ధరించుకొని బ్రతుకుతున్న మనం దేవుని కోసం బ్రతకాలి, తగ్గించుకొని బ్రతకాలి. ఒక మనిషిని, సాటి మనిషిని అతను నాకంటే గొప్పవాడే అని ఆలోచించాలి, నాకంటే అతను హెచ్చు స్థాయి అని ఆలోచించి తనను తాను తగ్గించుకున్నవాడు ఎప్పటికైనా హెచ్చించబడతాడు అని యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట అక్షర సత్యం అండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 కన్న తండ్రి, ఇంతవరకునైనా బైబిల్ గ్రంథములో నుంచి తండ్రి తగ్గింపు స్వభావం ఎలాంటిదో, తగ్గించుకుంటే ఎలా హెచ్చించబడతారో అలాగేనైనా
భూమి మీద దేహాలు ధరించుకున్న మేమంతా కన్న తండ్రి మీకోసం బ్రతుకుటకు తండ్రి సహాయం చేయండి తండ్రి. కృపను అనుగ్రహించండి కన్న తండ్రి. ఇదిగో తండ్రి నైనా ఎందరోనైనా నీ పిల్లలు తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతున్నారు. వారిని అందరినీ కాపాడండి తండ్రి. ఐసీయూలో ఉన్నారు తండ్రి. చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు కన్న తండ్రి నీకు ఇష్టమైతే వాళ్ళను స్వస్థపరిచి బాగుపరిచి క్షేమంగా ఇంటికి నడిపించండి కన్న తండ్రి ఎందరోనైనా కాళ్ళు విరిగి చెయ్యి విరిగి టీబీ క్యాన్సర్ షుగరు థైరాయిడు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు కన్న తండ్రి. నైనా వారిని స్వస్థపరచండి కన్న తండ్రి కుటుంబాలను కాపాడండి తండ్రి. కుటుంబాలలో తండ్రి సఖ్యత లేక అశాంతితో నైనా సతమతమవుతున్నారు కన్న తండ్రి. వారిని కాపాడండి తండ్రి. వారికి జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో సఖ్యత తండ్రి. కుటుంబాలలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటవేయమని అడుగుతున్నాం కన్న తండ్రి. ఈ భూమి మీద తండ్రి నీ విలువైన వాక్యం అనేక మందికి అందక అనేక మందికి తండ్రి తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు కన్న తండ్రి. వారిని కాపాడండి తండ్రి. నీ మాటలనైనా నీ విలువైన మాటలు తెలుసుకొని నీకోసం బ్రతికే జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించమని అడుగుతున్నాం కన్న తండ్రి. మా బంధువులందరినీ కాపాడండి. అందరూ నేను తెలుసుకొని నీ పాద సన్నిధికి వచ్చుటకు వారికి కృపను దయను అనుగ్రహించమని అడుగుతున్నాం కన్న తండ్రి. విధవరాలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఒంటరి జీవితాలలో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు పడుతున్న బాధలనైనా మీరు అర్థం చేసుకొని తండ్రి మీరు వారికి సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం కన్న తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకుని వారు వృద్ధాప్యం ముందు తండ్రినైనా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారిని కాపాడండి తండ్రి. నీ చిత్తమైతేనైనా వారికి ఓర్పును దయను అనుగ్రహించమని అడుగుతున్నాం కన్న తండ్రి. యవనస్తులను కాపాడండి తండ్రి. యవనస్తులు తండ్రి యవనంలో కాయుడు మోయటమైన మీకు ఇష్టం కాదు తండ్రి. యవనస్తులనైనా సకాలంలో తండ్రి నిన్ను తెలుసుకొని నీలోకి వచ్చుటకు సహాయం చేయండి కన్న. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి కన్న తండ్రి. ఎందరో తండ్రి ఆర్థిక ఇబ్బందులతో మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు తండ్రి. వారిని కాపాడండి. వారికి స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా కన్న తండ్రి. ఈ పగులంతా కాచి కాపాడండి తండ్రి. వచ్చే సాయంత్రం వరకు తండ్రి మీరు తోడుగా ఉండండి, కాపాడండి తండ్రి. ఎందరో తండ్రి కూలి పనికి ఉదయాన్నే లేచి వెళ్ళిపోతున్నారు తండ్రి. పొట్ట చేత పట్టుకొని వారిని కాపాడండి తండ్రి. వారి పనుల్లో తోడుగా ఉండండి తండ్రి. చిన్న చిన్న వ్యాపారస్తులను కాపాడండి, ఉద్యోగస్తులను కాపాడండి కన్న తండ్రి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులను కాపాడండి తండ్రి. వారికి మంచి మనసును అనుగ్రహించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి చేయుటకు వారికి జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించమని అడుగుతున్నాం కన్న తండ్రి. ఈ రాత్రి అంతా కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ పగలంతా కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడు మానాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం కన్న తండ్రి. ఆమేన్. శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి